దేవుని నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు మనం పునీత మార్క్ గారి గురించి తెలుసుకుంటూ ప్రయత్నం చేద్దాం. మార్క్ అనగా వీరుడు అని అర్థము. వీరి అసలు పేరు యోహాను మార్కు. వీరు జెరూసలేము ప్రాంతంలో ఒక యూదుల కుటుంబంలో జన్మించారు. వీరి తల్లి మేరీ. వీరి గృహంలోనే తరచూ అపోస్తలు సమావేశాలు జరుపుతూ ఉండేవారు. మార్కు గారు పునీత పేతురు గారి దగ్గర శిష్యుడిగా చేరి వారి బోధనలు విని వాటిని ఆధారంగా చేసుకొని మార్కు సువార్తను రాశారు. వీరు ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఒక చర్చిని స్థాపించి అక్కడ క్రైస్తవులకు మొదటి బిషపుగా ఎన్నికయ్యారు. వీరు ఈజిప్టులో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసి అనేక మందిని విశ్వాసంలోకి తీసుకొచ్చారు. వీరు చేస్తున్న సేవలను కొందరు వ్యతిరేకించి వీధుల్లో ఆయనని లాగుతూ హింసించి చంపారు. వీరు చనిపోయిన రోజును జ్ఞాపకం చేసుకుంటూ కథోలిక సంఘంలో ఏప్రిల్ 25న పునీత మార్క్ గారి జ్ఞాపకార్థ పండుగ జరుపుకుంటారు. వీరు సింహానికి చిహ్నంగా నిలుస్తారు, అనగా వీరు ధైర్యానికి శక్తికి సూచన. పునీత మార్కు గారి వలె మనం కూడా విశ్వాసములో నిలకడగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.